హాయ్, ఓం నమ శివాయ. హలో, నేను మీ కొత్త రైతు. ఇప్పుడు మీరు చూస్తున్న తోట పూత చిక్కుడు నాటి 22 రోజులు అవుతుంది. రాత్రి వచ్చిన విపరీతమైన గాలి వానకు మొత్తం నేను వేసిన మల్చింగ్ పేపర్ దాదాపు 20% ఎగిరిపోయింది. అంత పెద్ద చెట్లైనా సరే ఆ చెట్టులో నుంచి బయటపడిపోయింది. దీంట్లో నేను చేసిన చిన్న చిన్న తప్పులు ఏంటంటే, నేను పేపర్ 3 అడుగుల పేపర్ వేసాను, 4 అడుగుల పేపర్ కూడా వేసినాను. 3 అడుగుల పేపర్ వేసిన దగ్గరే లేచిపోయింది. 4 అడుగుల పేపర్ వేసింది మాత్రం ఎటు కదలలేదు. ఇంకొకటి కూడా చేసిన తప్పు ఏంటంటే, దగ్గర బోధులు తోయడం వల్ల మట్టి తీసుకొని వాటిపైన వేసేదానికి లేక తక్కువ మట్టి వాటిపై వేసాను. వేసిన తర్వాత వాన వచ్చి ఆ మట్టి అవతల కరిగిపోయింది. దానివల్ల దాని మీద మట్టి బరువు లేకుండా పోయింది. అప్పుడు వచ్చిన గాలికి పేపర్ ఎగిరిపోయింది. చూడండి, చాలా చెట్లు విరిగిపోయాయి. 1-2 చెట్లు అయితే విరిగిపోవడం కూడా జరిగింది. యువతల బోధి మీద ఉన్న పేపర్ ఇంకా వేరే బోధి మీదకి ఎగిరి పడిపోయి ఉంది. దీన్ని మళ్ళీ ఆ చెట్లు తోపాలంటే ఈ హోల్ పెద్దదైనా చేయాలి, లేకుంటే అంతవరకు పేపర్ అయినా కట్ చేసి తీసేయాలి. అందువలన నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు 4 అడుగుల పేపర్ వేసుకోవడం ఉత్తమం. 3 అడుగుల పేపర్కి 4 అడుగుల పేపర్ తేడా ఏంటంటే ఒక 200 మీటర్లు తగ్గుతుంది. రేటు మాత్రం సేమ్. అందువల్ల 4 అడుగుల పేపర్ తెచ్చుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి గాలి వానలు ఎదురు గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నాకు 2 కూలీలు ఎక్స్ట్రా పడ్డారు. అదే 4 అడుగుల పేపర్ తెచ్చుంటే ఆ కూలీలు పెడుతుంది. ఇప్పుడు ఈ చెట్లు డ్యామేజ్ కూడా అయ్యేవి కాదు. కానీ చాలా బాధగా ఉంది. ఇంత ఏపు చూడండి, ఎంత ఏపుగా వచ్చిన చెట్టు ఇలా ఇరిగిపోతే ఎంత బాధగా ఉంటుందో. అందుకని నా సూచన ఏంటంటే, వీలైనంత వరకు 4 అడుగుల పేపర్ వేసుకోండి. అదేవిధంగా బోధికి నేను ఒక ఫీడ్ పెట్టినాను. ఒక 2 అడుగులు దూరమైన పెట్టుకుంటే ఆ మట్టి తీసి దాని మీద వేసినప్పుడు ఆ బరువు అయితే ఉంటుంది కాబట్టి లేచిపోయేదానికి ఎటువంటి ఆస్కారం లేదు. బోధులు దూరంగా దూసుకోండి, 4 అడుగుల పేపర్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.